సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జై శ్రీకృష్ణ అండి అందరికీ. ఈ వీక్ మనం కొత్త టాపిక్ నేర్చుకుని తర్వాత క్రియాపదాలతో ఒక ఎక్సర్సైజ్ లా చేద్దాం, అన్ని లకారాలతో. ఓకేనండి. మనం ఇప్పటిదాకా కొన్ని ధాతువులను నేర్చుకున్నాం కదా, ఒక 10 to 15 ధాతువులని కొత్తవి, అంటే మీరు కొత్తగా ప్రాక్టీస్ చేసినవి అంటే, లేకపోతే ధాతువుల లిస్ట్ లాగా చెప్పండి మీరు ఏమేం ప్రాక్టీస్ చేశారో. ఒక్కొక్కళ్ళు 3 చెప్పి మ్యూట్ అయిపోండి. మేడం, ఇవాళ మీరు శక్నోతి కరోతి వాటి గురించి చెప్తానని అన్నారు. అది చేద్దామండి. ఇది అయ్యాక కొత్త టాపిక్ నేర్చుకున్నాక అది చేద్దాం. అది ఒక్కటే మొత్తం క్లాస్ అంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. ఆ క్రియాపదాలు మీరు ఏ బుక్ లో చూసినా మీకు అన్ని కనిపిస్తాయండి. ప్రాక్టీస్ కోసమే చేద్దాం అనుకున్నాం కదా, అవి చేస్తూ ఇది చేద్దాం. ఇది కొత్తగా ఉంటుంది, మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఓకేనా? క్రియాపదాలు చెప్పండి. పఠతి, లిఖతి అలాంటివి ఏమేం చేశారో ఒక ఎన్ని చెప్పగలితే అన్ని చెప్పండి. అంటే వాటి మీద సెంటెన్స్ చెప్పాలా మేడం? ఊరికే క్రియాపదం ప్రథమ పురుష ఏకవచనం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పఠతి, లిఖతి, అలాగా. ఒకళ్ళే చెప్పండి, తర్వాత మళ్ళా ఇంకోళ్ళు. రిపీట్ కాకుండా వీలైనంత వరకు చెప్పండి. శ్యామలా గారు మీరు మళ్ళీ చెప్పండి ఒకసారి. పఠతి, లిఖతి, చలతి, అటతి చెప్పారా? హసతి అండి. హసతి, హసతి, నయతి, మదతి. చాలు చాలు. శ్యామలా గారు ఒక్క నిమిషం. గోవిందులూరు గారు చెప్పండి. నేను చెప్పనండి. పశ్యతి, ఇచ్చతి, రోచ్యతి. రోచ్యతి లేదు, వదిలేయండి మిగతావి. ఓకే ఓకే. పచతి. సరే. రాజేశ్వరి గారు ధావతి, మిలతి, వహతి. వహతి మేడం. వహతి ఉంది. వహతి అంటే మొయ్యడం. వహతి అంటే మొయ్యడం, అది క్యారీ అవ్వడం అన్నమాట. వాటర్ లో కొట్టుకుపోవడాన్ని కూడా వహతి అనే అంటారు. క్రీడతి మేడం. క్రీడతి. సో ఇప్పుడు మనం ఇన్ని క్రియాపదాలతో ప్రాక్టీస్ చేశాం కదా. ప్రథమ పురుష ఏకవచనం అన్నిటికీ తి తి అని ఎండ్ అవుతుంది. పఠతి, లిఖతి, ధావతి, గాయతి, ఖాదతి, పిబతి, మిలతి, తి 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 అని ఎండ్ అవుతుంది. అవునా? కాబట్టి దీనికి మనము ధాతుపదం ప్రథమ పురుష ఏకవచనం ఇలా తి తి అని ఎండ్ అయ్యేదాన్ని పరది అంటాం. ఓకేనా? ఏమంటాము అండి? ఒకసారి చెప్పరా, వినిపించలేదు సరిగా. పఠతి, లిఖతి, ధావతి, ఖాదతి, తి అనే చివర్లో వస్తుందా? పఠతి తి, దాన్ని పరస్మై పది అంటాం. మీరు నోట్లో పెట్టుకుని వినండి. పరస్మై పది. ఓకేనా? మీరు ఆల్రెడీ పేరు వినే ఉంటారు. మీరు చాలా మంది వేరే క్లాసెస్ కూడా, అంటే మనకి సార్ చెప్పే క్లాసెస్ లో కూడా అటెండ్ అవుతున్నారు కదా. సో మీకు చాలా మందికి ఆత్మనేపది కూడా తెలుసు. మనకి ధాతు రూపాలు, ధాతువులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పరస్మైపది, ఒకటి ఆత్మనేపది, ఒకటి ఉభయపది. ఉభయపది అంటే పరస్మైపది, ఆత్మనేపది రెండు అయిన వాటిని ఉభయపది అంటాం. ఓకేనా? ఇక్కడ దాకా ఎవరికన్నా అర్థం కాలేదా? ఓకే. సో ఇప్పుడు మనం ఇన్ని రోజులు చెప్పండి. కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్పరా? నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పలేదండి. మనకి 2 రకాలు ఉంటాయి, అంతవరకే తెలుసుకున్నాం. ఓకే మేడం. ఇప్పటిదాకా మనం ఇన్ని రోజులు చేసినవి పరస్మైపది క్రియాపదాలు. ఓకేనా? పఠతి, లిఖతి, ధావతి, ఖాదతి, పశ్యతి, ఇవన్నీ పరస్మైపది పదాలు. ఇవన్నీ ఒక సెట్. ఓకేనా? ఇవన్నీ ఒక గ్రూప్. పరస్మైపది అనేవన్నీ ఒక గ్రూప్. అలాగే మనకి కొన్ని ఆత్మనేపది క్రియాపదాలు ఉన్నాయి, అవన్నీ ఒక గ్రూప్. ఓకేనా? అందులో ఎండింగ్ తి కాకుండా తే అని ఉంటుంది. ఈక్షతే, పచతే, స్పర్ధతే,
అంటే వీటి యొక్క ఉపయోగం వేరేలా ఉంటుంది. ఈ పఠతి లిఖతి అన్న వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇందులో ఉన్న వాటన్నిటికీ తేతే పెట్టేస్తే ఆత్మనేపది అవ్వదు. ఇందులో ఆత్మనేపదిలో ఉన్న వాటికి తీ పెడితే పరస్మైపది అవ్వదు. ఉభయపదులు అనేవి స్పెషల్ కేటగిరీ. అవైతే రెండిట్లలోనూ ఉంటాయి. ఓకేనా? ఏమన్నా అర్థం కాకపోతే ఇప్పుడు అడగండి, మనం మెల్లిగా ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఆత్మనేపది అనేది ఒక క్రియాపదాల టైప్ అన్నమాట. అదొక గ్రూప్. అందులో అన్నిటికీ తే అనే ఎండింగ్ వస్తుంది. ఆత్మనేపది అనేది కొన్ని క్రియలను ఆత్మనేపదిలో పెట్టారు, కొన్ని క్రియలను పరస్మైపదిలో పెట్టారు, కొన్ని క్రియలను ఉభయపదిలో పెట్టారు. ఉభయపది అంటే అటు ఆత్మనేపది ఇటు పరస్మైపది. ఓకేనా? అంటే ఉభయపది క్రియాపదాలు పచతి తి అనే పరస్మైపది రూపంలోను, పచతే అనే ఆత్మనేపది రూపంలోను రెండు రూపాల్లో ఉంటాయి. పచతి అని వాడచ్చు, పచతే అని వాడచ్చు. సహ పచతి అతడు వండుతున్నాడు, సహ పచతే అతడు వండుతున్నాడు. అంతవరకు యూసేజ్ వరకు రెండు సేమే. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే పచతి అంటే అతడు వండుతున్నాడు, పచతే అంటే కొన్ని సందర్భాల్లో రెండు సిచ్యుయేషన్స్ లోనూ ఒకేలా, అంటే ఐదర్ ఆత్మనేపది లేకపోతే పరస్మైపది ఏదన్నా వాడేస్తున్నారు. కానీ వాళ్ళు మెయిన్ డిఫరెన్స్ చెప్పేది ఏంటి అంటే పచతే అంటే అతడు తన కోసం వండుకుంటున్నాడు, అతడి కోసం వండుకుంటున్నాడు అని చెప్పేటప్పుడు, అంటే అతను చేసే క్రియ యొక్క ఫలితము అతనికి చెందినట్టు అయితే దాన్ని ఆత్మనేపది అంటారు. అతనికి చెందడం అంటే అతనికి ఒక్కడికే చెందుతుంది, మిగతా వాళ్ళకి చెందదు అని కాదు. అతనితో పాటు మిగతా వాళ్ళకి కూడా చెందొచ్చు. ఓకేనా? అంటే అతడు వండుకున్నాడు, అతను తిన్నాడు, పక్క వాళ్ళకి కూడా పెట్టాడు. సహ పచతే, సహ పచతి అంటే అతడు వండుతున్నాడు అంతే. సహ పచతే అంటే ఇన్సిస్టింగ్ ఆన్ అతడి కోసం వండుకున్నాడు అనే దాన్ని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పడం. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. ఆత్మనేపదికి ఒక లిస్ట్ ఉంది, పరస్మైపదికి ఒక లిస్ట్ ఉంది. రెండిట్లో ఉన్న వాటిని ఉభయపది అంటాం, అదొక లిస్ట్ అంతే. అంతకన్నా మనం యూజ్ చేసేదానికి వేరే డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఓకేనా? మనకి పరస్మైపదికి ఉన్నట్టే ఆత్మనేపదికి కూడా ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, లట్లకారం, లోట్లకారం, లంగ్లకారం, లిట్టలకారం, అట్లా 5 విధిలింగ్ లకారం, అన్ని లకారాలు ఉన్నాయి. ఓకేనా? యాక్చువల్ గా ఓవరాల్ గా 10 లకారాస్ ఉంటాయి. మనం ప్రస్తుతానికి 5 లకారాసే నేర్చుకుంటున్నాం. ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్పండి. వీటిలో కాలం ఉండదా మేడం? అంటే ఈ భవిష్యత్ కాలము, అలా ఉండవా? అదేనండి, లకారం అంటే అదే కాలమే. అవేనా? ఓకే. మనకి పరస్మైపదిలో ఎలాగైతే ఉంటాయో లట్లకారం ఇప్పుడు చేస్తున్న పని వర్తమాన కాలం, లంగ్ లకారం భూతకాలం, అవన్నీ ఇందులో కూడా ఉంటాయి. అందులో ఏమి చేంజెస్ ఉండవు. ఓకేనా? సరిగ్గా ఫాలో అవ్వలేదు మేడం. ఓకే, అర్థమైంది. కొన్ని చోట్ల చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అవి కొంచెం ముందుకెళ్ళంగా తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కొన్ని క్రియాపదాలు పశ్యతి ఉంది, దానికి ఈక్వివలెంట్ గా ఆత్మనేపదిలో ఈక్షతే అనే ఒక క్రియాపదం ఉంది. పశ్యతి అంటే ఏంటి? చూస్తున్నాడు. ఈక్షతే అంటే కూడా చూస్తున్నాడు అని అర్థం. ఓకేనా? అన్నిటికీ ఉండదండి సేమ్ టు సేమ్. అంటే పఠతి అనే దానికి కూడా మనకు పఠతే అని పెట్టేస్తే ఆత్మనేపది అవుతుంది అన్నది మాత్రం రూల్ అవుట్ చేసుకోండి. అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా మేడం? ఈక్షతే కూడా ధాతువు దృష్ధాతువు అవుతుందా? ఈక్ష ధాతువు ఆత్మనేపదికి పశ్చిమేమో దృష్ధాతువు కదా, అందుకని అడిగాను. కరెక్ట్. సపరేట్, మొత్తం రూట్ నుంచి సపరేట్ అండి ఆత్మనేపది పదాలు. దానికి ధాతు రూపాలు కూడా విడిగానే ఉంటాయి. ఓకేనా? ఉభయపది మాత్రం రెండిట్లో ఉంటుంది కాబట్టి సేమ్ ఉంటుంది.
నయతి అని ఉంది, అది ఉభయపది ధాతువు. నయతి, నయతికి ధాతు రూపం ఏంటండి? నయతి చెప్పాలి క్విక్గా. నీ నీ కరెక్ట్. నీ మేడం, నీ 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 నయతి, నే నయతి నయతే, రెండిటికి నీ ధాతువే. ఓకేనా? అలా ఉభయపదిలో ఉన్నప్పుడు ధాతు రూపం మారదు. మనము పశ్యతి అన్నాము, పశ్యతి అంటే దృశ్య ధాతువు. ఈక్షతే అంటే ఈక్ష ధాతువు, కానీ అర్థం రెండు చూడడమే. చూస్తున్నాడు, చూస్తున్నాడు ఇక్కడ కూడా. ఓకేనా? ఇలా మనకి ఈక్షతే, ఈక్షేతే, ఈక్షంతే, ఇది ప్రథమ పురుష ఏకవచన, ద్వివచన, బహువచన రూపం. ఓకేనా? లట్లకారం. ఈక్షతే చూస్తున్నాడు, ఈక్షేతే ఇద్దరు చూస్తున్నారు, ఈక్షంతే చాలా మంది చూస్తున్నారు, సహతే సహిస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకతను సహిస్తున్నాడు అనేటప్పటికీ అది అతనే సహిస్తున్నాడు కదా పర్సనల్ గా. సో అలాంటి మీనింగ్ వచ్చే వాటిల్లో ఈ ఆత్మనేపదిలో గ్రూప్ లో ఉన్నవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. మీరు ఆ క్రియాపదాలను అర్థం చేసుకుంటే ఆ ఫలితం అనేది అతనికే వస్తుంది. సహతే, సేవతే, వర్ధతే, వృద్ధ్ వర్ధతే, వర్తతే, స్పర్ధతే, శ్లాఘతే, దయతే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. శ్లాఘతే అంటే పొగుడతాం, స్పర్ధతే అంటే కంపీట్ చేయడం. మనం స్పర్ధించుకుంటున్నారు అంటే కొట్టుకుంటున్నారు అన్న మీనింగ్ లోకి వెళ్తాం కదా, అలా కాకుండా కంపీట్ చేయడం. ఇంకా దదాతి కూడా ఉభయపది అండి. దదాతి, నయతి, పచతి ప్రస్తుతానికి ఉభయపది. హరతి ధాతువు చేశారా, హరతి అది కూడా ఉభయపది. ఓకేనా? సో ఇప్పుడు ప్రథమ పురుష రాసుకుంటారా? ప్రథమ పురుష ఏకవచనం, బహువచనం, సారీ ద్వివచనం, బహువచనం. ఖాదతికి భక్షతే, భక్షణ చేయడం అంటాం కదా మనం కూడా, అలా భక్షతే అనేది మన ఆత్మనేపది రూపం. సో ఇక్కడ మనం ఖాదతికి, పచతికి, నయతికి, పశ్యతికి చూసాం. రెండిట్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ధాతు రూపాలు. ఓకేనా? ఎవరికన్నా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేద్దాం. అతడు దదాతి, నయతి, హరతి, పశ్యతి కూడా ఉంది కదా మేడం. పశ్యతి పశ్యతి, పశ్యతి కాదు. పశ్యతి అనేది ఉభయపది కాదండి. పశ్యతికి ఈక్వివలెంట్ గా ఈక్షతే ఉంది అంతే. నయతి అనేది ఏమిటి? నీ ధాతువు నుంచి వచ్చింది. ఇక్కడ నయతి ఉంటుంది, ఆత్మనేపదిలో నయతే ఉంటుంది. హరతి, హరతే, అలా హృ ధాతువు, హాకి వట్రసుడి. ఇంకోటి ఏంటి ఉభయపది చెప్పాను? కృ కూడా అంతే. కరోతి, అది కరోతి, కురుతే అనేది ఉభయపది. అందుకే మనం ధాతు రూపాలు రేపు నెక్స్ట్ వీక్ నుంచి ప్రారంభించుకుందాం. ఇంకొంచెం మనకి ధాతుల గురించి తెలుస్తోంది కదా, అప్పుడు పరస్మైపది, ఆత్మనేపది కూడా ఒకేసారి నేర్చుకోవచ్చు. అందుకని కొంచెం వెనక్కి పుష్ చేశాను అది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రాసుకున్నారా? ప్రథమ పురుష ఒకళ్ళు చెప్పండి. సహతే, దానికి రూపం చెప్పండి. జయ శ్రీకృష్ణ. మాట వినిపిస్తుందండి? సహతే, ప్రథమ పురుష సహతే, సహ ధాతువు, దానికి రూపం చెప్పండి. ప్రథమ పురుష సహతే ఏకవచనం, సహేతే ద్వివచనం, సహంతే బహువచనం. వెరీ గుడ్. ఇంకా వేరే నెక్స్ట్ ధాతువు సేవతే, సేవ్, సేవ్ ధాతువు. సేవతే, సేవేతే, సేవంతే. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధాతువు తీసుకొని చెప్పండి. అనురాధ గారు ఈక్షతే,
ఈక్ష్. నేను ధాతు రూపం చెప్పడానికి ట్రై చేస్తాను, నాకు కూడా అన్ని గుర్తులేవు. ఈక్ష్. ఈక్షతే ఈక్షేతే ఈక్షంతే. ఈక్ష అంటే ఏమిటండి మీనింగ్? చూడడం అంటే. ఈక్షతే అంటే చూడటం. ఓకే. పచ్. పచ్చ అంటే పశ్యతే పశ్యేతే పశ్యంతే. పచతి. పచతి. పచ్చతి. పచ్చతే పచేతే పచే పచ్చే పచంతే. పచ్చంతే. పశ్యతి అనేది కదా మనకి దృశ్య ధాతు రూపము. ఇక్కడ పశ్యతే అనేది ఉండదండి. దృశ్య ధాతువు ఓన్లీ పరస్మైపది. ఈక్ష అనేది దానికి ఈక్వివలెంట్, అలా చెప్తున్నాం మనం. ఓకేనా? ఈక్షతే ఈక్షేతే ఈక్షంతే అంటే చూడడం అనే అర్థము, కానీ దానికి ధాతువు ఒకటి కాదు. గోవిందులూరు గారు కన్ఫ్యూజ్ అయ్యారని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందా మీకు? మేడం రాసుకుంటున్నాను మేడం, సరిగ్గా వినట్లేదు. ఓకే ఓకే. మ్యూట్. ఒక్క నిమిషం లలిత గారు. గోవిందులూరు గారు చెప్పండి. ఈక్షతే ఈక్షేతే ఈక్షంతే. కరెక్ట్. అంటే ఒకతను చూస్తున్నాడు, ఇద్దరు చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు. ప్రథమ పురుష. సేమ్ మనకు అక్కడ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా. సహ వర్ధతే తౌ వర్ధేతే తాహ వర్ధంతే. తప్పు చెప్పారు, మళ్ళీ చెప్పండి. సహ వర్ధతే తౌ వర్ధేతే తాహ వర్ధంతే. తాహ అంటే స్త్రీలింగం కదా, అంటే మీరు పుల్లింగం చెప్పారు కాబట్టి అడుగుతున్నా. కరెక్టే చెప్పడం. తే రావాలి. కరెక్ట్ కరెక్టే. సారీ. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నెక్స్ట్ సువర్ణ గారు శ్లాఘతే చెప్తారా? శ్లాఘతే అంటే ఏంటండి మీనింగ్? పొగడడం. పొగడడం. ఓకే. అతన్ని శ్లాఘించారు అంటారు కదా, అంటే పొగుడుతుంది. గొప్ప వాక్య వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం. ఓకే. శ్లాఘ్యతే శ్లాఘ్యేతే శ్లాఘ్యంతే. యా రాదండి. శ్లాఘతే శ్లాఘేతే శ్లాఘంతే. శ్లాఘతే శ్లాఘేతే శ్లాఘ్యంతే. ఘ్యా అంటున్నారు, ఘాకి యావత్తు. అది కర్మణి ప్రయోగంలో వస్తుంది, ఇక్కడ రాదు. అది గుర్తుపెట్టుకోండి. శ్లాఘతే. ఓకే. శ్లాఘతే. ఇంకొక క్రియాపదం చెప్పండి. ఇంకొక క్రియాపదం చెప్పండి. భిక్షతే. ఇక్షతే ఇక్షేతే. భిక్షతే. భిక్షతే. భిక్ష. భిక్ష అర్థమైంది. భిక్షతే భిక్షేతే భిక్షంతే. ఓకే. యాచతే. యాచతే అంటే భిక్షతే అన్న యాచతే. అదే బెగ్గింగ్. భిక్షతే అంటే అడుక్కోవడం, యాచతే అంటే అడగడం. అదే సేమ్ ఇంచుమించు. యాచతే యాచేతే యాచంతే. శోభతే. నెక్స్ట్ వాళ్ళు ఇంకొకళ్ళు. శోభతే. శోభతే శోభ్యేతే శోభ్యంతే. అంతేనా మ్యామ్? శోభంతే. భ్యా రాదండి, అది గుర్తుపెట్టుకోండి. మనకి కర్తరి నుంచి కర్మణిలోకి మార్చినప్పుడు పరస్మైపదికి అలా వచ్చింది. ఇక్కడ యా రాదు. పఠతి ఉంది, పఠ్యతి చేసాం, పఠ్యతే చేసాం దాన్ని కర్మణిలో. ఇక్కడ యతే రాదు, ఉట్టి తీయల్లా తే అవుతుంది అంతే. మీరేమడిగాను మిమ్మల్ని? శోభతే. ఒకసారి జాగ్రత్తగా వినండి. శోభతే శోభేతే శోభంతే అంతే. యకారం రాకూడదు. ఓకే మ్యామ్. ఓకే. ఇంకా కృద్యతే. కృద్ అంటే కోపం తెచ్చుకోవడం. కృత్యతే కృత్యేతే కృత్యంతే. బిభ్యతే. చెప్పనా మేడం? నేనే ఇంకోటి చెప్పనివ్వండి. ఇంకోటి చెప్పనివ్వండి, టైం ఉంటే మళ్ళీ ఇంకా చెప్పుకుందామంటే అప్పుడు మీరు చెప్తారు. కానీ విభ్యతే విభ్యేతే విభ్యంతే. లజ్జతే. లజ్జతే లజ్జేతే లజ్జంతే. మళ్ళీ చెప్పండి. లజ్జతే అన్నా కదా మేడం? ఏకవచనం లజ్జతే. నెక్స్ట్ లజ్జేతే లజ్జంతే. ఓకే కరెక్ట్.
తర్వాత వందతే, మనము నమతికి వందతే ఈక్వలెంట్. నమతి అనే దానికి వందతే అనేది వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను అతడు అతడు నమస్కరిస్తున్నాడు అని అంటే మీరు సహ నమతి అని చెప్తారు కదా. ఇప్పుడు సహ వందతే అని చెప్పాలి. ఓకేనా? ఈ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళకి కొన్ని అక్కడ వాడాలా ఇక్కడ వాడాలా అని డౌట్ వస్తుంది. మనం ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నామో దానిలో చెప్పండి. రెండు మీరు వాడుకోవచ్చండి, అందులో తప్పులేదు. సహ నమతి అన్నా సహ వందతే అన్నా కూడా మీకేం తప్పు కాదు అది. ఓకేనా? వందతేకి చెప్పండి. చెప్పని వాళ్ళు చెప్పండి. ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు నర్మదా గారు, మాధురి గారు, సత్యనారాయణ గారు చెప్పారు, భారతి గారు, ప్రసన్నజ గారు, సీత గారు. మీరు ఎవరైనా చెప్పండి ఏదో ఒక క్రియాపదం. శోభతే అయిపోయింది, యాచతే అయిపోయింది, వ్యధతే ఉంది. వ్యధతే వ్యధ చెందడం. మేడం చెప్తాను. వ్యధతే, వ్యధేతే, వ్యధంతే. శంకతే ఇంకోళ్ళు. నెక్స్ట్ శంకతే, శంకేతే, శంకంతే. ఓకే. ఇంకా కూర్దతే. కూర్దతే అంటే జంప్ చేయడం. కూర్దతే. మహాప్రాణం వస్తా మేడం. కూర్దతేకి కూర్దతే మామూలు దా. చెప్పండి త్వరగా, ఎక్కువ చెప్పేస్తే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ సెషన్ కి వెళ్దాం. దాంట్లో మనము ఇవాళ శృణోతికి మొత్తం శబ్ద రూపం చేసుకుందాం. చెప్తున్నారా? చెప్పట్లేదు ఎవరు? గీత గారు ఇవాళ సైలెంట్. భారతి గారు చెప్పగలరా? ఓకే చెప్పండి ఎవరైనా. కూర్దతే, కూర్దేతే, కూర్దంతే. ఓకే. విస్మయతే జంప్ చేయడం అండి, జంప్ చేయడం, జంపింగ్. సహ కూర్దతే అంటే హీఈస్ జంపింగ్. చెప్పండి. విస్మయేతే, విస్మయంతే అంటే ఆశ్చర్యపోవడం కదా మేడం. కరెక్ట్, విస్మయం చెందడం. రైట్. యుధ్యతే. యుధ్యతే, యుధ్యేతే, యుధ్యంతే. వెరీ గుడ్. ఉత్సాహతే. ఉత్సాహతే. ఉత్సాహతే, ఉత్సాహేతే, ఉత్సాహంతే. కంపతే. కంపడం, కంపనం అంటే షివర్ అవ్వడం. వణుకుతున్నాయి అంటాం కదా, వణుకుతోంది అని. కంపతే. కంపేతే, కంపంతే. పరీక్షతే. ఈక్షకి మళ్ళా పరి అనే ఒక ఉపసర్గ తగిలించారు. పరీక్షతే. మనం ఉపసర్గలు ఎక్కువ నేర్చుకోలేదు, ఇప్పుడు కొత్తగా నేర్చుకుందాం మళ్ళీ. ఓకేనా? పరీక్షతే చెప్పండి. పరీక్షతే, పరీక్షతే, పరీక్షంతే. చాలా క్రియాపదాలు నేర్చుకున్నాం కదా. మేడం మోదతే. ఇప్పుడు ఆత్మనేపదిలో ఆడికి వాడు చేసుకునేదని చెప్పారు కదా. ఇప్పుడు నమతి తీసుకుంటే, వందతే తీసుకుంటే వాడికి వాడు నమస్కరించుకోవడం అని తీసుకుంటారా? ఎట్లా? కాదు, సహదేవం నమతి. మనం ఏమంటున్నాము, వాడికి వాడు నమస్కరించుకోవటం లేదు, వాడికి వాడికి చేసుకోవడం గురించి మనం మాట్లాడడం లేదు. ఇప్పుడు వాడు నమస్కరిస్తే ఫలితం ఎవరికి వస్తుంది అన్నదాన్ని ఇక్కడ ఇన్సిస్ట్ చేస్తూ చెప్తున్నారు, అంతే డిఫరెన్స్. ఇప్పుడు నమతి అన్నా వాడికే వస్తుందండి, కానీ ఇది ఒక స్పెషల్ కేటగిరీ కింద ఇచ్చారు అంతే. ఓకేనా? సహ నమతి అనొచ్చు, సహ వందతే అనొచ్చు, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అవి అంటే మారుస్తూ వాడతారు, కన్వీనియన్స్ కోసం వాడతారు. ఇప్పుడు మనకి నమతికి సహ వందతేకి ఒకటే అర్థం వస్తుంది, మీనింగ్ ఒకటే. ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో ఎప్పుడో ఒకసారి యశోద మేడం చెప్పారు, మనకి ఛందస్సు అనేది తెలుసుకుంటున్నాము మేము లెవెల్ 3లో. ఇందులో కొంతమంది ఉన్నారు వాళ్ళకి అర్థమవుతుంది. గురువులు లఘువులు పెట్టుకుంటాం కదా.
అదేంటి నమతి అని పెట్టామనుకోండి, తీ అనేది ఏమవుతుంది, లఘువు అవుతుంది. వాళ్ళకి అక్కడ ఛందస్సు మీటర్ల ప్రకారం వాళ్ళకి ఒక గురువు రావాలనుకోండి, అప్పుడు నమతి బదులు వందతే అని పెడితే వాళ్ళకి సెట్ అయిపోతుంది. అలాంటి ప్రొవిజన్స్ కోసం అని డిఫరెంట్ గా క్రియేట్ చేశారు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి రిటర్న్ ఇట్లా రూల్స్ లాగా ఏం లేవు కదా, ఇది ఇందుకే అనేది అన్నిటికీ ప్రూఫ్లా లేవు కదా. సో మనం అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా. మీనింగ్ అయితే ఏంటి అని అంటే, కొన్ని బుక్స్ లో ఎలా ఇచ్చారో తెలుసా, మీరు నవ్వుతారు. టీ అనే అంతంత వస్తే అది పరస్మైపది, తే అనే అంతంత వస్తే ఆత్మనేపది, అంతే డెఫినేషన్. ఇంకా ఆత్మనేపది అంటే వాళ్ళు వేరే డెఫినేషన్ ఎక్కడ ఇవ్వటం లేదు, ఇంతవరకే చెప్తున్నారు. ఓకేనా. సో కొన్ని చోట్ల ఏంటి, ఇంకా కొన్ని బుక్స్ రెఫర్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆత్మనేపది అంటే ఆ కర్మ ఫలితం ఎవరికైతే వస్తుందో అది కర్తకే వస్తే అది ఆత్మనేపదే అంటారు అనేది ఇంకొక అడిషనల్ అన్నమాట. ఓకేనా. మీరు పెద్దగా వరి అవ్వకండి, ఇదొక లిస్ట్ ఆఫ్ వర్బ్స్. మనం ఇప్పటిదాకా పరస్మైపది క్రియాపదాలు చేశాం కదా, అలానే ఆత్మనేపది కూడా చెయ్యండి. ఓకేనా. ఇప్పుడు వాటి మీనింగ్స్ తెలుసుకుని వాటిని ఎక్కడ వాడాలి అన్నది కరెక్ట్ గా వాడితే సరిపోతుంది. రామః సీతాం ఈక్షతే, రాముడు సీతను చూస్తున్నాడు, అంతే మీనింగ్. ఓకేనా. ఓకే మేడం, అర్థమైంది. ఇలా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందని ఇన్ని రోజులు చెప్పకుండా దీన్ని కొంచెం లెవెల్ 2 లెవెల్ 3లో చెప్తున్నారు, లేట్ గా చెప్తున్నారు. అండ్ ఈ రూపం చూస్తే మీకు తే 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 అని ఏ రూపం గుర్తొస్తుందండి? అది కర్మణి ప్రయోగం అండి, కర్మణిలో వస్తుంది, కర్మణిలో లాగా అనిపిస్తుంది, కానీ తేడా ఉంటుంది. క్రియాపదం చూసుకోండి జాగ్రత్తగా. అక్కడ యతే అని వస్తుంది, ఇక్కడ ఉట్టి తే అని వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తారా వీటితో, ఈ సెంటెన్సెస్. ఇప్పుడు దాకా మీరు అందరూ క్రియాపదాలు చెప్పారు కదా, ఎవరి క్రియాపదం వాళ్ళకి గుర్తుండుంటుంది మోస్ట్లీ. దాంతో ఒక చిన్న సెంటెన్స్ చెప్పేయండి, అందరికీ హెల్ప్ అవుతుంది. ఇవాళ ఎక్కువ మంది లేరు కదా, స్టార్ట్ చేయండి శ్యామలా గారు. బాలకః చెప్పండి మేడం. శ్యామల గారు. రామః ఈక్షతే, రామౌ ఈక్షేతే, రామాః ఈక్షంతే. ఓకే, కర్మ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. చెప్పండి రాజేశ్వరి గారు, మీరు చెప్పండి. బాలకః ఉత్సాహతే, బాలకౌ ఉత్సాహేతే, బాలకాః ఉత్సాహంతే. ఉత్తమం. నెక్స్ట్ ఇంకోళ్ళు. ఏం చెప్తాను మేడం. సీత పఠతే, సీత పఠతేనేగా, పఠతి మనకు అది పరస్మైపది లిస్ట్ లో వస్తుంది, ఇక్కడ రాదు. ఇన్నాళ్ళు చదివారు కదా మీరు, సీతా పఠతి బాలక. అడుగుతున్నారా? ఓకే, పరస్మైపది ఆత్మనేపదిలో చెప్పమంటున్నాను నేను. ఆత్మనేపది ఇప్పుడు పరస్మైపది కొన్నాళ్ళు పక్కన పెట్టేయండి. పఠతి అనేది ఇప్పుడు నేర్చుకున్నామా, మనము ముందరెప్పుడో నేర్చుకున్నామా? పఠతి ఎప్పుడో నేర్చుకున్నాము, అది పరస్మైపది. పఠతే లేదు, ఉండదు, అదే మీకు చెప్పింది. ప్రతి క్రియాపదానికి తే అని పెట్టేస్తే అది ఆత్మనేపది అవ్వదు. ఒక లిస్ట్ పాణిని గారు ఇచ్చేశారు, ఆ లిస్ట్ ప్రకారమే మనకి ఆత్మనేపద అవుతుంది. ఆ లిస్ట్ మనం గుర్తు పెట్టుకోవాలి, అంతకన్నా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓకే మేడం, అయితే ఇట్లా చెప్తా మేడం. సీత లజ్జతే, సీతే లజ్జేతే, సీతాః లజ్జంతే. ఓకే ఓకే, మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. బాలకః వర్ధతే, బాలకౌ వర్ధేతే, బాలకే వర్ధంతే. బాలకాహ, మీరు ప్లూరల్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు లలిత గారు. బాలకః, బాలకౌ, బాలకాహ, అది సర్వనామ శబ్దంలో తే వస్తుంది, ఇక్కడ అకారాంత పుల్లింగంలో కాహ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోయాను, సారీ సార్. పర్లేదు. ఇప్పుడు ఆత్మనేపది కాని పదాలు కొంచెం అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయా మేడం? కొంచెమే ఉంటాయా? అంటే ఇప్పుడు పఠతి రాదన్నారు కదా, అట్లా కొన్ని వెర్బులు. పఠతి, ఖాదతి, లిఖతి, పిబతి, నమతి, నమతి, పశ్యతి అంటే దృశ్యధాతువు. వీటన్నిటికీ మనకి పరస్మైపది లిస్ట్ లో ఉన్న వాటన్నిటికీ
టీ తీసేసి తే పెడితే అది ఆత్మనేపది కాదండి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఇన్నాళ్ళు నేర్చుకున్నవి పరస్మైపది. అందులో పఠతి, లిఖతి, ఖాదతి, పిబతి, ధావతి, చలతి, అటతి, ధావతి, క్రీడతి, ఇంకేమున్నాయి, నమతి, పశ్యతి. నేను రిపీట్ చేయొచ్చు, బట్ జస్ట్ సేయింగ్. ఇంకా ఇలాంటి ధాతువులన్నీ పరస్మైపది. ఓకేనా? ఈక్షతే, వర్ధతే, వర్తతే, శ్లాఘతే, సేవతే, సహతే, డయతే. డయతే అంటే ఎగరడం, ఎగురుతోంది, పక్షి ఎగురుతోంది ఆకాశంలో అని చెప్పడానికి డయతే. ఉడయతే, ఉద్ అనే ధాతువుకి, డయతే అనే ధాతువుకి ఉద్ అనే ఉపసర్గ పెట్టారు. ఆ ఉపసర్గలు కూడా మళ్ళీ నేర్చుకుందాం. అది ఇంకొంచెం కాంప్లెక్స్ టాపిక్. మెల్లిగా ఇది అర్థం చేసుకోండి, తర్వాత దానికి వెళ్దాం. ఓకేనా? ఇలాంటివన్నీ పరస్మైపది కాదు, ఆత్మనేపది ధాతువులు. వీటికి పరస్మైపది రూపాలు లేవు. ఓకేనా? వర్ధతే ఉంది కదండి, దానికి తే తీసేసి తీ పెట్టేస్తాను వర్ధతి అవుతుంది అనుకుంటే అనకూడదు. వర్ధతేనే ఉంది అది. వర్తతే అంటే ఆత్మనేపదే. ఈక్షతే అంటే ఆత్మనేపది. అలా తే 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 అని వచ్చినవి ఓన్లీ ఆత్మనేపది ధాతువులు. కొన్ని మాత్రం రెండిట్లో ఉంటాయి. అవి ఏమిటి అంటే పచతి, హరతి, నయతి, కరోతి. వాటికి రూపాలు మారుతాయి. ఆత్మనేపది రూపం ఒకటి ఉంటుంది, పరస్మైపది రూపం ఒకటి ఉంటుంది. ఓకేనా మేడం? ఇప్పుడు మేడం ఇప్పుడు ఏంటిది కూర్ధతే అండ్ డయతే చెప్పారు కదా, రెండు వాడచ్చు ఎక్కడైనా? ఆకాశే పక్షి డయతే, ఆకాశే ఖగాః డయంతే, ఆకాశే కపోతః డయతే. అలా చెప్పచ్చు. అంటే ఈ కూర్ధతే అనేది కపికి అంటే ఈ కోతులకి ఎక్కువ వాడతారు కదా. అందుకే నేను డయతే చెప్పాను పక్షికి. కూర్ధతే అసలు ఎగ్జాంపుల్ చెప్పలా. కపిహి కూర్ధతే, బాలకః కూర్ధతే, బాలకాః కూర్ధంతే, వానరౌ కూర్ధేతే. అంతే. కూర్ధతే అంటే జంపింగ్ అండి, జంప్ చేయడం. డిఫరెన్స్ ఉంది, కూర్ధతేకి డయతేకి డిఫరెన్స్ ఉంది. రెండింటికి ఎక్కడెక్కడ వాడాలి? డయతే అంటే ఎగరడం అండి. డయతే అంటే ఎగరడం. జంపింగ్ అంటే దూకడం అనే. ఓకే మేడం. పద్మప్రియ గారు మీరు ఎందుకో ఏమైనా చెప్పాలా? కూర్ధతే అంటే ఎగరడం, ఐ మీన్ గంతులేయడం అన్నా మేడం. గంతులేయడం. కరెక్ట్, గంతులేయడం. రైట్. ఓకేనా? ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఇలాగా వీటి గురించి? మేడం ఇది ఉత్సాహతే, ఉత్సాహేతే, ఉత్సాహంతే. కరెక్ట్. అంతేనా? ఇది మనము ప్రథమ పురుష చేసుకున్నాం. మధ్యమ పురుష, ఉత్తమ పురుష మనకి ఎప్పుడు ఎలాగుంటాయో అలా ఉంటది ఇక్కడ కూడా. ఓకేనా? అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఒకేసారి అన్ని కొత్తవంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికి వీటితో సెటిల్ అవ్వండి. ఓకేనా? ఆత్మనేపది అంటే ఏంటి, ఈ లిస్ట్ ఆత్మనేపది లిస్ట్ అంతవరకు నేర్చుకోండి, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎన్ని వర్బ్స్ నేర్చుకున్నామండి ఆత్మనేపదిలో? ఇంకా ఉన్నాయి, ఒక 40-50 దాకా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి చూసి మీనింగ్ తెలుసుకుందాం. చెప్పండి ప్రసన్న గారు. మేడం విభ్యతే అని ఒకటి చెప్పారు మేడం. విభ్యతే వి కాదు, బి. విభ్యతే. విభ్యతే అంటే మేడం, విభ్యతే అంటే భీతి చెందడం అనుకుంటా, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. విభ్యతే భయపడ్డం. భయపడ్డం అంటే మహాప్రాణం వస్తుందా మ్యామ్? విభ్యతే. బిభ్యతే. విభ్యతే. బిభ్యతే. తర్వాత త్రాయతే కూడా తెలుసుకున్నాం మనం. అంటే చాలా సార్లు విన్నాం. మననాత్ త్రాయతే ఇది మంత్ర అని చాలా సార్లు విన్నాం కదా. త్రాయతే అంటే రక్షించేది. త్రాయతే త్రాహిమాం లాగా కదండి. త్రాహిమామ.
త్రాహిమాం అది పా కదా త్రాహిమాం అంటారు కదా, రక్షించండి అని. పాహిమామేమో కదా. పాహిమాం అంటారు. పాహిమాం అది పా త్రాహిమాం కూడా ఉంది మేడం, అది నేను అది త్రాయతే అని మేబీ అండి త్రాహిమాం అని కూడా వినలేదు. కొన్ని వినొచ్చు, కొన్ని వినకపోవచ్చు కదండి. అన్ని తెలియాలని అదే. ఏమి ఉండదు కదా. పర్వాలేదు, అర్థమైతే మీకు ఓకే చాలు. ఇప్పటికి కాన్సెప్ట్ అర్థమైందా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ప్రత్యేకంగా? ఆత్మనేపది అంటే ఏమిటి, పరస్మైపది అంటే ఏమిటి, ఉభయపది అంటే ఏమిటి తెలిసిందా లేదా? ఎవరైనా చెప్తారా ఒక్కళ్ళు? తెలిసిందండి. చెప్పండి శ్యామల గారు. ఆత్మనేపది పదం చెప్పండి. అంటే ఆ చేసిన వ్యక్తికి దాని యొక్క ఫలితాన్ని పొందుతాడు. అది ఆత్మనేపది పదం అండి. ఇప్పుడు నేను నమస్కరిస్తున్నాను అంటే ఆ నమస్కరించిన ఫలితం నాకు వస్తుంది. అలాగే నేను పరిగెత్తుతున్నాను అంటే ఆ పోటీలో నేను గెలిస్తే ఆ ఫలితం నాకు వస్తుంది. అలా చేస్తున్న పని యొక్క ఫలితం అలా ఎవరికి అలా అన్ని. ఇప్పుడు నేను తింటున్నాను అంటే తిన్న ఎనర్జీ నాకే వస్తుంది, కానీ అది ఖాదతి అనేది పరస్మైపది. ఓకేనా? అంత డీప్ గా వెళ్ళకండి. ఓకే, ఫలితం లభిస్తుంది అన్నది. సహతే, సేవతే. సహతే అంటే సహించడం, కృద్యతే అంటే కోపగించుకోవడం. కోపగించుకుంటే ఆ కోపం ఎఫెక్ట్ ఏంటి, అతని మీదే ఉంటుంది కదా. అలాంటివి కొన్ని కొన్ని అర్థమవుతాయి, కొన్ని కాంట్రవర్షియల్ గా ఉంటాయి. ఆ జోలికి వెళ్లకుండా వీటితో కానిచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం లిస్ట్ చేసుకున్న వాటి క్రియాపదాలన్నిటినీ ప్రాక్టీస్ చేయండి. ఇవి ధాతు రూపాలు విడిగా ఉంటాయి. వీటి రెండింటికి డిఫరెన్స్ ఆత్మనేపది పరస్మైపదికి ధాతు రూపాలు విడిగా ఉంటాయి అని చెప్పారు మేడం మీరు. అంతే కదా? కరెక్ట్, కరెక్ట్. మనకి ఎన్ని రకాలు ఉన్నాయండి? ఇప్పుడు క్రియాపదాలు ఎన్ని నేర్చుకున్నాం మనం? టైప్స్, క్రియాపదాలు కాదు, టైప్స్. పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది. ఉభయపదులు కన్నిటికీ ధాతు రూపం ఒక్కటే ఉంటుంది, మూల ధాతువు ఒకటే ఉంటుంది. నయతి అంటే నీ అనేది మూల ధాతువు. నయతి, నయతే రెండిటికి నీయే ధాతు రూపం. కృ, కరోతి, కురుతే రెండిటికి క్రువే ధాతు రూపం. హాకి వట్రసుడి హృ, హరతి, హరతే ఇది కూడా ఉభయపది. పచ్, పచతి, పచతే ఈ 4-5 ఉభయపదులు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అన్ని లిస్ట్ రెడీగా లేదండి, దొరికినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మళ్ళా క్రియాపదాలు చేసుకుని శృణోతి తీసుకొని దానికి అన్నిటికీ మనం ప్రథమ పురుషాలు అట్లకారం నుంచి అన్ని చేసుకుందామా ఒకసారి? ముందుకెళ్దామా? మేడం శృణోతికి శ్రూయతే వస్తుంది కదా. ఏమిటి శ్రూయతే అని ఉందా మేడం ఇందులో ఆత్మనేపదిలో? లేదు. శ్రూయతే అనేది కర్మణి ప్రయోగం అవుతుంది. అతడి చేత వినబడింది అంటే వినపడ్డం అంటే నాకు మీరు చెప్పింది వినపడ్డం అని అలా కాదు. ఆ వినడం అనే క్రియ అతను చేశాడు అని చెప్పడం అన్నమాట. కానీ అది కర్మణి ప్రయోగం. మామూలుగా శ్రూయతే అనేది కర్మణి, ఆత్మనేపది కాదు. అన్ని పరస్మైపది క్రియాపదాలకి ఆత్మనేపది రూపం లేదండి. అది ఫస్ట్ పాయింట్, మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది. ప్రతిదానికి ఈక్వలెంట్ కూడా కొన్నింటికి ఉంది, కొన్నింటికి లేదు. ఈక్వలెంట్ ఉన్న వాటిని కొన్ని మనం తెలుసుకున్నాము. ఈక్వలెంట్ లేని వాటికి ఇంకా వేరే వేరే క్రియాపదాలు వేరేగా ఉంటాయి కదా తప్ప, అంటే కొన్ని క్రియలకు అసలు ఆత్మనేపది రూపం అనేది కూడా ఉండదు. ఓకేనా? ఓన్లీ పరస్మైపది రూపంతో సరిపోతుంది. ఫస్ట్ ఈ క్లాస్ మళ్ళీ వినండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో క్లారిఫై చేసుకుందాం. ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పాను కదా, కొంచెం అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి ప్రాక్టీస్ అంటూ చేసేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇంకా క్రియాపదాలతో చెప్తారా మీరు? వృక్షం వణుకుతున్నది చెప్పండి. వృక్షః కంపతే. రెండు వృక్షాలైతే వృక్షౌ కంపేతే, వృక్షాః కంపంతే. ఓకే. బాలకులు దూకుతున్నారు. ఒకటే చెప్పండి, నేను అడిగిన దానికి చెప్పండి. బాలకులు గెంతుతున్నారు. బాలకాః కూర్ధంతే.
కూర్దతే కూర్దంతే కూర్దంతే బాలకాహ కదండి. ఓకే కూర్దతే ఓకే కూర్దేతే కూర్దంతే. కూర్దంతే ఆ, అతడు యాచిస్తున్నాడు. సహ సహయాచతే. సహ యాచ్యతే. హా, ఇంకా వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అంటే పోటీ పడుతున్నారు. వారిరువురు, వారు అన్నాను అంతే, నేను పేర్లు చెప్పలేదు. కొట్టుకుంటున్నారా మ్యామ్? స్పర్ధతే కొట్టుకోవడం కాదు, పోటీ పడుతున్నారు. తౌ స్పర్ధతే. హా, క్షమతే అనేది కూడా ఒక క్రియాపదం ఉంది, అది కూడా ఆత్మనేపదియే. క్షమిస్తున్నాడు, రాముడు అతనిని క్షమించాడు. క్షమిస్తున్నాడు, మళ్ళా క్షమించాడు అంటే మీరు పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోతారు. క్షమిస్తున్నాడు. రామః క్షమతే. క్షమ్యతే. ఆ మళ్ళా యతే పెట్టకండి, కంపల్సరీగా యతేని పక్కన పెట్టేయండి కొన్నాళ్ళు, అది కర్మణి అయిపోతుంది. క్షమ్యతే అంటే క్షమతే రామః మ్యామ్. క్షమతే. క్షమతే. క్షమతే, క్షమేతే, క్షమంతే. ఓకేనా? మోదతే కూడా ఉంది. మోదతే అంటే ఏంటి? సంతోషపడ్డం. ఆనందించడం మ్యామ్, ఆనందించడం. సో మోదతే చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి ఏమన్నా. మీరు పెద్ద మోదతే. పెద్ద పెద్ద వినాయకః సెంటెన్సులు మోదతే. రాసేస్తారు, పెద్ద పెద్ద సెంటెన్సెస్ రాస్తారు కదండి. ఇలా మెల్లిగా చిన్న చిన్న వాటికి ఆలోచిస్తున్నారేంటి? మీకు మిగతా సెంటెన్స్ అంతా సేమే ఉంటుంది, ఓన్లీ క్రియాపదం కదా మారుస్తున్నారు ఇక్కడ. సహ పుస్తకం మనకి పఠిత్వా మోదతే. ఉత్తమం. ఏమన్నారు? సహ. ఓకే, గుడ్. బాలిక మధురం దృష్ట్వా మోదతే. చూస్తేనే. ఓకే ఓకే. ఇంకా వందతే. వందతేకి చెప్పండి. బాలకాః ఆతరం వందతే. వందంతే. బాలకాహ. గోవిందులూరు గారు మళ్ళా చెప్పండి, మీరు ఏదో చెప్పారు. బాలకాః దేవం వందంతే. బాలకాహ దేవం వందంతే. వందతే, వందేతే, వందంతే. ఓకే. ఆలోకతే అనేది ఒకటి క్రియాపదం ఉంది. ఆలోకిస్తున్నాడు అంటే వింటున్నాడు అనే వస్తున్నాడు, ఆలోకన చేసుకుంటున్నాడు. బాలకః చిత్రం ఆలోకతే. ఆమోదతే. ఆమోదతే అంటే ఆమోదించడం. అధ్యాపకః ఆమోదతే. ఇవన్నీ చిన్న చిన్న ఆమోదతే అంటే ఆమోదించడం. ఒక చిన్న ఉపసర్గని పెట్టేశారు, దాంతో అర్థం మారిపోయింది. మోదతే అంటే ఆనందించడం, ఆమోదతే అంటే ఓకే చేయడం. ఆ ఉపసర్గతో ఇంత చేంజ్ వచ్చేసింది. ఆమోదతే ఫార్మ్స్ చెప్పండి. అహం ఉత్తరం ఆమోదతే. అహంకి వెళ్ళలేదండి మనం ఇంకా. ఆమోదతే 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 ఆమోదేతే ఆమోదంతే. ఇవన్నీ క్రియాపదాలన్నీ రాసుకుని వాటికి ఏకవచనం బహువచనం అవి రాసుకొని మీకు మీనింగ్ తెలుస్తుంది కాబట్టి ప్రతిదానికి ఒక సెంటెన్స్ చేసుకోండి, సరేనా? ఏమైందండి, అసలు ఎక్సర్సైజ్ చేసుకోమంటే ఎవరు ఎనర్జెటిక్ గా చేస్తాము అని చెప్పట్లేదు, అర్థమైతుంది కదా. టాపిక్ అలాంటిదండి. ఆత్మనేపది అదే వీలైనంత సింపుల్ గానే చెప్తున్నాం కదా, మేమేం కాంప్లికేట్ చేయటం లేదు, చాలా సింపుల్ గా. అసలు ఇంకా చాలా కొత్త బుర్ర రిజిస్టర్ చేసుకోవడానికి కూడా టైం పడుతుందండి. ఇది కొంచెం అంటే ఎక్సర్సైజ్ ఒక రోజైనా పడుతుందేమో మీరందరికి. అంతే. అది మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, చూసిన తర్వాత అర్థం చేసుకోండి. అందుకే ఎక్కువ చెప్పేయట్లేదు ఒకేసారి. ఏకవచనము బహువచనము ప్రథమ పురుష వరకే ఆగిపోయాం కదా. ఉత్తమ పురుష మధ్యమ పురుష కూడా చెప్పేయచ్చు, ఎంత ఒక్క నిమిషం పడుతుంది. మీ కాన్సెప్ట్ తెలుసు కదా, ప్రథమ పురుష అంటే ఏంటి, ఉత్తమ పురుష అంటే ఏంటి, మధ్యమ పురుష అంటే ఏంటి, అలా చెప్పటం లేదు. అందుకే చాలా స్లోగానే చెప్తున్నాం కదా. సో మీరు ఇది చేసుకోండి, చేశాక డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ చేద్దాం, ఓకేనా? నాకు తెలిసి డౌట్స్ ఉందో, మీరు ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది.
ఒకే పదానికి రెండు రకాల పదాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు చూడండి, మన తెలంగాణ వెళ్తే ఒకలా అనొచ్చు, తినడాన్ని వాళ్ళు వేరే అనొచ్చు, ఆంధ్ర వాళ్ళు వేరే అనొచ్చు. అలా అనుకోండి, అది తినడమే, కాకపోతే ఆ ఆ ప్రాంతానికి అలా వాడారు ఈ అనుకోండి. సమీచీనం మేడం, సమీచీనం కూడా అలాగే అవుతుందా? సమ్యక్ సమీచీనం అవి అవ్యయాలండి. అవి కాదు. అవ్యయం అంటే విశేషణాలు అవి. ఉదాహరణ అది అలా కన్ఫ్యూజ్. బరాబర్. ఓకే. అంటే ఇప్పుడు చూడడాన్నే ఛందస్సు కోసం, అందం కోసం. ఇప్పుడు చూడండి, మనం ఒక పాట కూడా విన్నాం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం. అక్కడ ఆలోకయే వచ్చింది చూసారా? అంటే ఏంటి? చూడడం. అంటే ఆ ఛందస్సు కోసం, అందం కోసం, ఆ ఊరి పరిస్థితి కోసం, ఏదైనా మన బుర్రకు మనం అర్థం చేసుకోవడానికి చేసుకోండి, మీనింగ్ ఒకటే. కాకపోతే ఇక్కడికి అక్కడికి వెళ్ళకూడదు, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పఠతికి ఆత్మనేపది లేదు, పఠతి అన్నది పరస్మైపదే. భాషతే చెప్పలేదు కదా మనం, చెప్పాము. లేదండి, భాషతే చెప్పలేదు. భాషతే కూడా ఒకటి ఉందండి. భాషతే భాషేతే భాషంతేనా? వదతికి ఆల్టర్నేటివ్ లాగా కొన్ని పదాలకి ఆల్టర్నేటివ్స్ అన్నమాట అవి. ఇది వాడుకోవచ్చు, అది వాడుకోవచ్చు. ఇది వాడకూడదు అని రూల్ లేదు, అదే వాడాలి అని కూడా లేదు. సో ఫస్ట్ రూల్ ఏంటి? ఆత్మనేపది పరస్మైపది సపరేట్ లిస్టులు అండి, 2 లిస్టులు. ఆత్మనేపది వాడాలి అని అంటే ఈ లిస్ట్ లో ఉన్న పదాలని తీసుకోండి, పరస్మైపది వాడాలంటే ఈ లిస్ట్ లో ఉన్న పదాలనే తీసుకోండి. కొన్ని ఉభయ పదులు ఉన్నాయి, అవి మాత్రం సపరేట్ గా హ్యాండిల్ చేయాలి. అటు వాడొచ్చు, ఇటు వాడొచ్చు. ఓకేనా? రెండోది, తీని తే చేసేసి, తేని తీ చేసేసి, పరస్మైపదిని ఆత్మనేపదికి, ఆత్మనేపదిని పరస్మైపదికి మీరు ఓన్ గా మార్చద్దు. మన లిస్టులు సపరేట్ గా మెయింటైన్ చేయండి. ఓకేనా? ఓకే మేడం. సో ఇప్పుడు శృణోతి చేసుకుందామా? అనురాధ గారు చెప్పండి. మ్యామ్ ఓకే మ్యామ్ అన్నాను. ఓకే అండి. శృణోతి అంటే ఏంటి? అండి వినడం. అతను వింటున్నాడు. శృణోతి. దానికి ఫామ్ చెప్పండి, ప్రథమ పురుష చెప్పండి. శృణుహు. గోవిందులూరు గారు. అమ్మో. శృణోతి శృణతః శృణ్వంతి. శృణోతి శృణుతః శృణ్వంతి. మొదట శృణోతితోనే స్టార్ట్ అయినా మేడం. ఓకే, నాకు అంత ఐడియా లేదు. అదే, ఇది కొత్త వర్బ్స్ కదా ఇవి. శృణోతి ఒకటి, గృహ్ణాతి ఒకటి, కరోతి ఒకటి, ఆ తర్వాత దదాతి ఒకటి, కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి. అందుకే విడిగా మళ్ళీ అస్థి ఒకటి, అస్థి కూడా లిస్ట్ లో చేర్చుకోండి. అస్థి ఒకసారి చేద్దాం. అంటే మనకి అస్థిలో అయితే అసలు పాస్ట్ టెన్స్లు మనకి లేకపోతే ఫ్యూచర్ ఇవన్నీ అస్సలు చేయలేదు కదా. అస్థి ఒకటి మంచిగా కంపల్సరీగా అన్ని అంటే ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. శృణోతి శృణుతః శృణ్వంతి. శృణోషి శృణుతః శృణుత. శృణోమి శృణ్వః శృణ్మః. ఇది లట్లకార రూపం. అంటే 9 వస్తే ఒకటి లట్లకారం అవుతుంది కదా. ప్రథమ పురుష, ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 చెప్పుకుంటున్నాం కదా. శృణోతి శృణుతః శృణ్వంతి. ఇలా చెప్తుంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. శృణోషి శృణుతః శృణుత. శృణోమి శృణ్వః శృణ్మః. ఓకేనా? శృణ్వః దగ్గర నుమా రాసి విసర్గ పెట్టాలము. శృణువః శృణ్మః 2 ఉన్నాయి. శృణుమః శృణ్వః, శృణువః 2 రాసుకోవచ్చు. సంధి చేసామంతే, అక్కడ ఇంకేం కష్టపడలేదు. శృణ్మః శృణ్వః అంతే చేసాం. ఎగ్జాంపుల్ చెప్తారా మీరు? బాలిక గీతం శృణోతి. ఈ శృణోతికి ఇంకొకసారి చెప్పరా మేడం ఫామ్? ఇది శృణోతి శృణుతః శృణ్వంతి. శృణ్వంతి చెప్పండి, మీరు చెప్పండి. శృణోతి తర్వాత ఏం చెప్పారు? శృణోషి. షీ రావాలి, షణ్ముఖ. ఓకే. శృణుతః
శృణుతః. ఓకే మేడం. మహాప్రాణం థ అండి విసర్గలు. శృణుత మన పఠతి లాగానే ఉంటుంది, ఏం మారలేదు. అంతేనా? ఓకే. అంతే, కొంచెం మధ్యమ పురుషాలో ఒక్కటి తేడా వస్తుంది. ఓకే ఓకే. షీ వచ్చింది కదా, కరోషి లాగా శృణోషి వచ్చింది. అది షీ ఎందుకంటారు మేడం? అక్కడ మామూలుగా సి అంటాం కదా. ఎందుకు అనే దానికి అసలు ఎక్కడ సొల్యూషన్ మీకు చాలా అంటే లేదు. మనం ఏం క్లాసెస్ లో చాలా సార్లు ఏం నేర్చుకున్నామండి, ఇవన్నీ ఒక ప్రత్యయాల ద్వారా ఏర్పడతాయి కదా. శ్రు అనే ధాతువుకి ఆ తి అనేది చేరితే శృణోతి వచ్చింది. అక్కడ సందులు వాళ్ళకి చాలా వేరే ప్రత్యయాలు, డిఫరెంట్ రూల్స్ అన్ని అప్లై అయ్యాకే ఒక క్రియాపదం వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి ణో వచ్చింది, దాని వల్ల నవ్వచ్చు. శ్రు రకారం వచ్చింది, దాని వల్ల అవ్వచ్చు. దేని గురించి అన్నది మనం నాకైతే ఎగ్జాక్ట్ గా ఇంకా నేను అంత డీప్ గా వెళ్ళలేదు. మామూలుగా వేరే వాటిల్లో అయితే సి పెడుతూ ఉంటాం కదా. పఠసి కరెక్టేనండి, కానీ ఇక్కడ మనం నేర్చుకునే ప్రాథమిక లెవెల్లో మనం జస్ట్ గుర్తు పెట్టుకోవడం వరకే చేయగలుగుతాం. అవన్నీ ఎందుకు వస్తాయి అంటే మీకు అర్థం అవడానికి. కరోసి కాదేమో, అక్కడ కూడా కరోషి పెట్టుకోవాలి. శృణోషి కరోషి కొన్నిటికి వస్తుంది అలాగా. ఓకేనా? ఎగ్జాక్ట్ గా దేనికి వస్తుంది అన్నది నాకు తెలీదు. నాకు తెలిస్తే మాత్రం వెంటనే చెప్పేస్తాను నేను. ఓకే, ఒకసారి చెప్తారు? సారీ అండి, ఉత్తమ పురుషాలు ఈ శృణోతి ఒకసారి చెప్తారు? అహం శృణోమి, ఆవం శృణువః, వయం శృణుమః. అంతేనమ్మా? శృణువః శృణుమః కూడా యాక్సెప్టబుల్ అండి. శృణ్వః శృణ్మః అనేది కూడా యాక్సెప్టబుల్. కొన్ని బుక్స్ లో అలా ఇస్తున్నారు, కొన్ని బుక్స్ లో ఇలా ఇస్తున్నారు. ఓకేనా? రెండు రాసుకోండి. మీరు అలా ప్రాక్టీస్ చేస్తే రెండుకి మీకు ఐడియా వస్తుంది కదా, ఇది కూడా కరెక్టే అని. బేసిక్ గా మనం ఎక్కడన్నా చదివి చూడంగానే ఓకే ఇది ఇది అని గుర్తుపట్టగలిగితే చాలు. మేడం ఇక్కడ శృణు వహ అంటే నువ్వు రాసాక వహ కూడా ఓకేనా? శృణు అణ రాసి తర్వాత పక్కన వా రాయాలి, వహ రాయాలి, విసర్గలు రాయాలి. అలా కూడా రాయొచ్చు. శృణు వహ శృణుమః. కరెక్ట్. ఎగ్జాంపుల్స్ చెప్పాలి. లట్లకారం మీరు ఇంత లేట్ చేస్తున్నారు. బాలిక గీతం శృణోతి, బాలికే గీతం శృణుతః, బాలికాః గీతం శృణ్వంతి. మధ్యమ పురుష. నెక్స్ట్ చెప్పండి ఎవరన్నా ఇంకోళ్ళు. త్వం శృణోషి, యువాం శృణుతః, యూయం శృణుత. అహం శృణోమి, ఆవాం శృణువః, వయం శృణ్మః. ఓకే, అందరికీ అర్థమైందా ఇక్కడ దాకా? అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ లకారం ఏంటి మనకి? శృణో లోట్ లకారం. శృణోతు, శృణుతాం, శృణోతు, శృణుతాం, శృణ్వంతు. శృణు, శృణుతం, శృణుత. ఇది కూడా కొంచెం మారుతుంది. ఉత్తమ పురుష. శృణవాని, శృణవావ, శృణవామ. అంటే శృణవాని, శృణవావ, శృణవామ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే లాస్ట్ లో ఉన్నవేమీ మారట్లేదు, కొంచెం ఆ ముందు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. లాస్ట్కి వచ్చే ప్రత్యయం ఏదైతే ఉందో మనకి లోట్లకారంలో ఉత్తమ పురుషాలో రావాల్సింది పఠావహ, పఠావ అవుతుంది కదా. అలాంటి రూల్స్ అన్ని ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి, అవన్నీ యూనిఫామ్ గా ఉంటాయి. ఆ ముందరున్న ఆ ధాతు రూపంలో చిన్న మార్పులు వస్తాయి. ఓకేనా? మళ్ళీ ఎగ్జాంపుల్ శృణు, శృణుతం, శృణుత, శృణోతు, శృణుతాం, శృణ్వంతు. శృణు, శృణు, శృణుతం, శృణుత, శృణవామి,
శృణవావ, శృణవాని, శృణవావ, శృణవామ, శృణవామ. ఓకేనండి. సెంటెన్సెస్ చెప్తారా చిన్న చిన్నవి? మీరు పెద్ద పెద్ద సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకోండి. శ్యామలా గారు చెప్పండి. నేను కూడా ఫాలో అవుతున్నాను. ఒకసారి చెప్పరా? ఇది ఇది నోట్ల మనమే చేశాం. శృణోతు, శృణోతు, శృణుతాం, శృణ్వంతు, శృణు. ఒక్కసారి గోవిందులూరు గారు ఆవిడ మళ్ళీ చెప్పమన్నారు కదా, అది రిపీట్ చేస్తున్నాను. శృణు, శృణుతం, శృణుత, శృణవాని, శృణవావ, శృణవామ. మేడం. ఓకే అండి. ఇప్పుడు చెప్పండి శ్యామల గారు. సీతా శ్లోకం శృణోతు, సీతే శ్లోకం శృణుతాం, సీతా శ్లోకం శృణ్వంతు. మీనింగ్ చెప్పేసేయండి. సీత శ్లోకము వినుగాక, ఇద్దరు సీతలు శ్లోకం విందురుగాక, చాలా మంది సీతలు శ్లోకం విందురుగాక. ఉత్తమ పురుష నెక్స్ట్. ఇంకోళ్ళు సారీ మధ్యమ పురుష చెప్పండి. త్వం గీతం పాఠం శృణు, యువాం గీతం శృణు. ఆవిడకి ఛాన్స్ ఇవ్వండి గోవిందులూరు గారు. చెప్పండి ఉష గారు. త్వం పాఠం శృణు, యువాం పాఠం శృణుతం, యూయం పాఠం శృణుత. మీకు అందరికి ఎలా వాడాలో తెలుసు కదండి, ఏది ఎలా వాడాలి అనేది. రిపీట్ చేసుకుంటూ అక్కడ కరెక్ట్ గా టైంకి అది గుర్తు రావడం అనేది ఒక్కటే ఇంపార్టెంట్ ఇక్కడ. అది అర్థమవుతుంది కదా మీకు. ఉత్తమ పురుష నెక్స్ట్. ఇంకోళ్ళు చెప్పండి. ఉత్తమ పురుష. అహం శృణవాని, ఆవాం శృణ్వావ. శృణ్ కాదండి, అణాని పూర్తిగా పలకండి. శృణవాని, శృణవావ, శృణవాని, ఆవాం శృణవావ, వయం శృణామ, శృణవామ, శృణవామ. ఓకే. విధిలింగ్. ఇది మనము శృతవాన్, శృతవతి అది అవసరం లేదు కదండి. అది ఎక్కడ అంటే మనం ఆల్రెడీ చేసాం కదా. చెప్తానంటే చెప్పేయండి. చెప్తారా? నెక్స్ట్ దానికి వెళ్దామా విధిలింగ్ కి. అంటే భూతకాలం అడుగుతున్నారా మేడం? ఇది కరెక్ట్ కరెక్ట్. మనము లంగ్ లకారం నేర్చుకోలేదు కదా, అది వదిలేసి మనము తవతి ప్రత్యయంలో నేర్చుకోవాలి. ఒక్కసారి మేడం, అది శృణవాణి అని శృణువాణి అండి. శృణవాణి అణా వస్తుంది, అణు రాదు. శృణవాణి, శృణవావ, శృణవామ. విధిలింగ్. శృణుయాత్, శృణుయాతాం, శృణుయుః. మనకి పఠే ఏకారం వస్తుంది ఇక్కడ. శృణుయాత్, శృణుయాత్, శృణుయాతాం, శృణుయుః. శృణుయాః మధ్యమ పురుష. శృణుయాతం, శృణుయాత. మీకు లాస్ట్వి చేంజ్ అవ్వవు, మీరు రాసేసుకోగలరని స్పీడ్ గా చెప్తున్నాను. శృణుయాః, శృణుయాతం, శృణుయాత, శృణుయాం, శృణుయావ, శృణుయామ. అణానికి ఉకారం పూర్తిగా పలకాలండి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి చెప్తారా అండి విధి? షూర్ అండి. శృణుయాత్, శృణుయాతాం, శృణుయుః. ఓకే. శృణుయాః, శృణుయాతం, శృణుయాత.
శృణు యాహ అనండి. శృణు యాహ. శృణు శృణు యాహ. యాహ. యాహ విసర్గలు, యా రాసి శృణు విసర్గ యాహ. దీర్ఘం. మళ్ళీ శృణు యాతాం అదే వస్తుందా? యాతం, తాకి దీర్ఘం ఉండదు. శృణు యాతం. శృణుయాత మనం అనుకున్నాం కదా, అంతాలేమి మారవండి. పఠేత్, పఠేతాం, పఠేయుః, పఠేహే, పఠేతం, పఠేత. ఆ తా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పఠే వరకు మారుతుంది అంతే. శృణుయాత. శృణుయాం, ఉత్తమ పురుష. శృణుయాం, శృణుయావ, శృణుయామ. ఇక్కడ చూడండి, అలంతం ఉంటే ఏకవచనం, మా పూర్తిగా ఉంటే బహువచనం. ఒక్క హలంతంతో మారిపోయింది మొత్తం అంతా. అవును, ఏకవచనంలో యామ అని వస్తుంది, ఇక్కడ యామ. అంతే, చిన్న తేడా చూడండి, ఎంత చిన్న మైన్యూట్ తేడాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకా ఏం చెప్పను, మీరే చెప్పాలి. సెంటెన్సెస్ చెప్పండి, అలానే లొట్టు లకారం మీరు చెప్పేయాలి. మీకు తెలుసు కదా. ఎవరు చెప్తారు? ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు ఎవరైనా చెప్తారా? మాధురి గారు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం అండి. సువర్ణ గారు చెప్తారండి. రాజేశ్వరి గారు, సువర్ణ గారు, ఎవరో ఒకళ్ళు చెప్పేయండి, కంప్లీట్ చేసుకుందాం. దీనికి రొట్లకారం శ్రోష్యసి వస్తుందండి. శ్రోష్యతి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. రామః శ్రోష్యతి, రామౌ శ్రోష్యతః, రామాః శ్రోష్యంతి. అంతేనా? అంతే అంతే. ఇది పెద్దగా మారదు కదండి, అందుకే మనం అంటే శృణు అనేది శ్రో అయింది, అది ఒక్కటి చేంజ్ తెలుసుకుంటే చాలు, మిగతావన్నీ అప్లై చేసేయచ్చు. విధిలింగ్కి ఎవరైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా? రోజు శ్లోకం వినాలి, అలా చెప్పండి. అతడు రోజు శ్లోకం వినాలి. సహా ప్రతిదినే శ్లోకం శృణుయాత్. ప్రతిదినం, ప్రతిదినే కాదు, ప్రతిరోజు. ప్రతిరోజు శ్లోకం శృణుయాత్. తర్వాత తౌ శ్లోకే, శ్లోకౌ, ఒకటే శ్లోకం, ఒకటే శ్లోకం, ఇద్దరు వినకూడదా? వినొచ్చు. ఓకే ఓకే. అది మార్చక్కర్లేదు, మనం ఓన్లీ కర్తలని మారుస్తున్నాం ఇక్కడ. తౌ శ్లోకం శృణుయాతాం. తర్వాత తే శ్లోకం శృణుయుః అంటే వినాలి. అందరూ శ్లోకం, వారందరూ శ్లోకం వినాలి. ఓకేనా? నెక్స్ట్ మధ్యమ పురుష. శ్లోకం శృణుయాహ అంటే ఏంటి చెప్పండి పద్మావతి గారు. శ్లోకం శృణుయాహ, యువాం శ్లోకం శృణుయాతం, యూయం శ్లోకం శృణుయాత. ఉత్తమం. నెక్స్ట్ ఇంకొకళ్ళు చెప్తారా? ఉత్తమ పురుష. అహం శ్లోకం ప్రతిదినం శ్లోకం శృణుయాం. ఆవాం ప్రతిదినం శ్లోకం శృణుయావ. వయం ప్రతిదినం శ్లోకం శృణుయామ. మీనింగ్ చెప్పండి. నేను ప్రతిరోజు శ్లోకము వింటాను. మేమిద్దరము ప్రతిదినము శ్లోకము వింటాము. మేమందరము వినాలి కదా, వింటాము అంటే అది కంటిన్యూస్. పర్వాలేదు. నేను ప్రతిదినము శ్లోకము వినాలి. మేమిద్దరము ప్రతిదినము శ్లోకము వినాలి. మేమందరము ప్రతిదినము శ్లోకము వినాలి. ఓకే. శ్రోష్యతి చెప్పేస్తారా? చెప్పండి ఎవరన్నా.
ఇవాళ అందరూ సైలెంట్ గా ఉన్నారు. అర్థం కాలేదో లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారో లేకపోతే అందరూ బిజీగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. లేదు మేడం అర్థమవుతుందండి, రాసుకుంటున్నాం. చక్కగాని అర్థమైందా? రాసుకుంటున్నామండి. చెప్పినవన్నీ కొత్త పదాలు కాబట్టి మిస్ అవ్వకుండా రాసుకుంటున్నామండి. బాగా అర్థమవుతోందండి. ఓకే ఓకే అండి. ఇప్పుడు శ్యామల గారు ఇక్కడ చెప్పేయండి మీరు. భవిష్యత్ కాలంకి అదే లుట్లకారంకి శ్రోష్యతి, శ్రోష్యతః, శ్రోష్యంతి అంతేనండి. అంతే. ఓకే. శ్రోష్యసి ఇక్కడ సిఏ వస్తుంది, మళ్ళా షకారం రాదు, షణ్ముఖాలో ష. శ్రోష్యసి, శ్రోష్యథః, శ్రోష్యథ, శ్రోష్యామి, శ్రోష్యావః, శ్రోష్యామః. నోరే తిరగట్లేదు, చాలా కష్టంగా ఉంది. ప్రాక్టీస్ బాగా చేయండి. ఇది బాగా ఎక్సర్సైజ్ అండి మౌత్ కి. నిజమే. ఇవాళ ప్రాక్టీస్ క్లాస్ లో అనుకున్నామండి, ఓకే. గురువోహో, పార్వతీయోహో, ఇలా హరియోహో ఇలాంటి పదాలు చిన్నప్పుడు కూడా గుణింతలు ఇలా రాసి ఉండము అని. ఇప్పుడు నేర్చుకుంటున్నట్టు ఇంట్రెస్టింగ్ గా బాగా నేర్చుకుంటున్నాం సాంస్క్రిట్. చిన్నప్పుడు ఏం నేర్చుకోలేదు. బాగుంది ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం రోజు. ఎవరన్నా మాట్లాడతారా కొన్ని సెంటెన్సెస్? శ్యామల గారు మీరు ప్లాన్ చేసుకున్నారా? చిన్నగా ఒక 2 minutes 1 minute అయినా చాలు. ఊరికే అంటే మీ ఇంట్రెస్ట్ లను చెప్తే అసలు మీరు ఏం చేస్తున్నారనో సంస్కృతంలో చెప్పాలి మొత్తం అంతా. అలా చెప్దాం అనుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో. ఫ్యూ లైన్స్. అహం గృహిణి అస్మి, అహం గుంటూరు నగరే వసామి, మమ పతి నామ మోహన్ రావః. పతిః మమ పతిః మోహన్ రావః. మమ పతి వ్యాపారం కరోతి, వస్త్ర వ్యాపారం ఇక్కడ కరోతి. కూడా పతిః చెప్పాలి. మర్చిపోతానండి, పతి అని అలవాటు అయిపోయి తెలుగులో. అదే. మమ పతిః వ్యాపార వస్త్ర వ్యాపారం కరోతి. మాం ఏకః పుత్రः, సహ ముంబై నగరే వసతి, సహ ఉద్యోగం కరోతి. అస్తు అంతేనా? ఓకే. మమ అనాలా, నా యొక్క పుత్రుడు అని? మీరు నాకు అని చెప్పారు. ఓకే ఓకే. లలిత గారు మీరు చెప్పండి, మీరేదో మాట్లాడుతున్నారు. అహం శ్రోష్యామి, ఆవాం శ్రోష్యావః, వయం శ్రోష్యామః. కరెక్టేనా? కరెక్ట్. అదే కరెక్ట్ అండి. సరే, వీటిని ప్రాక్టీస్ చేయండి. శ్రు అనే శబ్ద ధాతు రూపానికి ఇప్పుడు అన్ని లకారాలు నేర్చుకున్నాం కదా, అవి ప్రాక్టీస్ చేయండి. మనం భూతకాలం ఒక్కటి మిస్ చేస్తున్నాము, అది మీరు తవతు ప్రత్యయంలో ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక రోజు పెట్టుకుంటే ప్రాక్టీస్ కి మీకు ఆ శ్రు అనే శబ్దానికి కొంచెం ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొకటి తీసుకుందాం, గృహణాతి అనో ఏదో ఒకటి, శక్నోతి అనో. కొంచెం మార్పులు ఎక్కడ వస్తాయో అవి చెప్తాను, అవి మీరు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుందరు కానీ. ఓకేనా? ఇచ్చతి ఒకటి కొంచెం మారుతూ ఉంటుంది, అలా అవన్నీ చూద్దాం. ఇచ్చతి ఓకే, ఓన్లీ లుట్లకారంలో మారుతుంది. అలాంటివన్నీ కొన్ని డిఫరెంట్ గా ఉన్నవన్నీ నేను చెప్పడానికి ఎన్ని గుర్తొస్తే అన్ని, నేను ఎన్ని చూసి చెప్పగలితే అన్ని చెప్తానండి మీకు. అప్పుడు ప్రాక్టీస్ లో ఈజీ అవుతుంది. సరేనా? ఎండ్ చేసుకుందామా ఇవాళకి? ఇవాళ చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఇవాళ చెప్పిన వాటన్నిటికీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ ధాతువులన్నీ గుర్తుండాలి, మీనింగ్ ధాతువులు బాగా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ క్లాస్ లో మధ్యమ పురుష ఉత్తమ పురుషకి నేర్చుకుందాం. ఓకేనా? అలాగేనండి. శాంతి మంత్రం చెప్తారా ఎవరన్నా? నేను చెప్తాను మేడం. చెప్పండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదః. జై శ్రీకృష్ణ అండి. పునర్మిలనం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ మేడం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ అండి. ఓకే అండి. ధన్యవాదాలు.